హాయ్ ఫ్రెండ్స్, పొటాటో పిల్లర్స్ పైన థిన్ లేయర్తో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వెల్కమ్ టు ఏఏ వండర్స్. ముందుగా చిన్నవి ఒక 5-6 బంగాళదుంపలను ఉడికించి తురుము పెట్టుకోండి, లేదా స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ ఏం లేకుండా ఇలా తురుము అయినా లేదంటే స్మాష్ చేసి పెట్టుకున్న పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందు కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్, 3 పచ్చిమిర్చి, ఇప్పుడంత కరివేపాకును వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, అలాగే 1 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి మొత్తం కలుపుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ మరియు కార్న్ఫ్లోర్, బియ్యం పిండి బంగాళదుంప తురుముకి బాగా పట్టేలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ కలపకుండా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో నేను చూపించినట్టుగా చేసుకోండి. ఇక్కడ నేను మీకు 2 పద్ధతులు అయితే చూపిస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చిన్న అప్పలాగా చేసుకొని దీన్ని ఇప్పుడు ఫోర్క్తోనే అటు ఇటు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఫోర్క్తోనే లైట్గా ప్రెస్ చేస్తే చాలండి, బాగా ప్రెస్ చేయకండి. ఇలాగే అన్నీ చేసుకోండి. ఇలా కాదనుకుంటే రెండో పద్ధతిలో ఇందాక చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పెద్దగా మిశ్రమాన్ని తీసుకొని 2 చేతులతో ఇలా అనుకొని తర్వాత కిచెన్ కౌంటర్ పైన లేదా ఇలా చాపింగ్ బోర్డ్ పైన వీడియోలో నేను చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇలా పూర్తిగా చేసుకున్న తర్వాత దీన్ని షాక్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిలో నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపైన కూడా ఫోర్క్తో చిన్నగా ప్రెస్ చేయండి 2 వైపులా. అలా చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ పద్ధతిలో నచ్చితే అలా చేసుకోండి. మరి గట్టిగా ప్రెస్ చేయకండి. గట్టిగా ప్రెస్ చేస్తే మనం వేసిన ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ బయటికి వచ్చేస్తాయి. మొత్తం మిశ్రమాన్ని మొత్తం ఇలా చేసి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందు రెడీ చేసి పెట్టుకున్న పొటాటో పిల్లర్స్ని వేసి లైట్గా కదిలించుకుంటూ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అసలు హై ఫ్లేమ్లో పెడితే విడిపోతాయండి. మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని అటు ఇటు కదిలిస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా అన్నీ ట్రాన్స్పరెంట్ అయినప్పుడు వీటిని తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకోండి. మిగిలినవి కూడా వేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టి వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే పొటాటో పిల్లోస్ అయితే రెడీ. వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్